So it is very easy for me to sit and make this video and talk about what is right and what is wrong. But as a layman, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్గా దాని ఆస్పెక్ట్ ఏముంది, నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్ నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత, ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్, and our birds and peacocks e kakunta, there are many more deers and other species which I have been habitating there. Maybe this is our chance to redeem ourselves. Peak summers are coming in, and ilanti oka sandarbhamlo aa pakshilni aa pashulni vaal inti nunchi bayita tarmedam anedi enta varaku correct naaku teliyadu sir. Kani you are our only power and you are our only option to rehabilitate those animals. So please ఆ పశు పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డెసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ హోప్ మెనీ వాయిసెస్ జాయిన్, అండ్ ఏదో రకంగా ఈ విషయం, ఈ మ్యాటర్ మా గవర్నమెంట్కి తెలుస్తుంది. అండ్ తెలిసి వాళ్ళు ఈ పశు పక్షుల్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాటిని రీహాబిలిటేట్ చేసి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మూవ్ చేస్తారు అనేది కోరుకుంటున్నాము.